ఇటీవల హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ పరిధిలోని తొలకట్టలో ఉన్న ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి పందెం రాయిలతో పాటు పందెం కోళ్లను పట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మొయినాబాద్ తొలకట్ట లో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు వేలం వేశారు. అయితే రాజేంద్ర నగర్ కోర్టు ఆవరణలో పందెం కోళ్లకు వేలం నిర్వహిస్తున్నారు సిబ్బంది. ఈ వేలంపాటలో 84 కోళ్లకు వేలంపాట నిర్వహించగా ప్రజలు వేలంపాటపై ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 16,65,000 రూపాయలకు కోళ్లను పాడుకున్నట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పోలీసుల సోదాల తర్వాత అక్కడ కోళ్ల పందాలు నిర్వహిస్తూ క్యాసినో ఈ జూదాం నిర్వహిస్తున్నటువంటి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఆ పందానికి ఉపయోగించినటువంటి కోళ్లను సైతం మొయినాబాద్ పోలీసులు స్వాధీనపరుచుకొని ఈ రోజు ఆ సీజర్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ఈ కోళ్లని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఈ కోళ్లన్నీ కూడా వేలం వేయాలి, ఆసక్తి గల ఉన్నటువంటి వ్యక్తులు కోర్టుని సంప్రదించాలంటూ కూడా ఈ వివరాలు షేర్ చేయడంతో ఈ రోజు చాలా మంది నగరానికి చెందినటువంటి సంపన్నులు రాజేందర్ నగర్ కోర్టుకి చేరుకొని మొత్తం 84 కోళ్లని ఏ రకంగా వేలం వేస్తారని కూడా పరిశీలించిన తర్వాత 9 రౌండ్లలో మొత్తం 16,65,000 ఈ 84 కోళ్లను దక్కించుకున్నట్టుగా కూడా కోర్టు రికార్డ్స్ ప్రకారంగా ఈ వివరాలన్నీ కూడా నోటీస్ బోర్డులో తెలియజేయడం జరిగింది. మొదటి రౌండ్ లో 2,50,000, రెండవ రౌండ్ లో 3,75,000, మూడవ రౌండ్ లో 1,15,000, నాలుగవ రౌండ్ లో 1,30,000, ఐదవ రౌండ్ లో 1,80,000, ఆరవ రౌండ్ లో 1,92,000, ఏడవ రౌండ్ 1,71,000, ఎనిమిదవ రౌండ్ లో 1,10,000, తొమ్మిదవ రౌండ్ లో 1,42,000, మొత్తం 16,65,000కు 84 కోట్లని ఈ రోజు కోర్టు వేలంలో పెట్టడంతో ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి చేరుకొని ఇవి పందెం కోళ్లు కాబట్టి వీటిని వాళ్ళు చికెన్ ప్రియులు అయితే వాటిని వండుకోవడము లేదా సరదాగా పెంచుకోవడం కోసం వారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ పందెం కోళ్లని చాలా మంది పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి దాని ద్వారా మళ్ళీ తిరిగి ఇంకొన్ని కోళ్లని కూడా వీళ్ళు పెంపకానికి సాగిస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది 84 కోళ్లు రాజేంద్ర నగర్ కోర్టులో ఈ రోజు వేలం వేయబోతా ఉన్నారంటూ కూడా అందరు కూడా ఆసక్తి చూపించి అక్కడికి చేరుకొని సాధారణ ప్రైజులో దొరికితే దీన్ని తీసుకోవాలంటూ కూడా అనేక మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపించారు. కానీ హై ప్రైజ్ కి ఎక్కువగా పలకడం కారణంగా కొంతమంది డ్రాప్ అయిపోవడము, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి ఎంత వేలమైనా సరే తప్పనిసరిగా మేము దక్కించుకోవాలని ఒక ఇంట్రెస్ట్ తోటి ఉప్పర్పల్లి కోర్టుకి చేరుకొని మొత్తం 9 రౌండ్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ అయ్యి ఎన్ని లక్షలైనా సరే ఈ కోడ్లకు మేము కట్టి వాటిని స్వాధీనపరచుకోవాల్సిన ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ రోజు పార్టిసిపేట్ అయ్యామంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ 9 రౌండ్లలో 84 కోట్లు వేలమేయగా దాంట్లో 16,65,000 పూర్తిగా ఈ కోడ్ల మీద వచ్చినటువంటి ఆదాయం అంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. వేలంలో పార్టిసిపేట్ అయ్యి కోడ్ల మీద పందెం వేసి కోడ్ల మీద వేలం పాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ డబ్బులు డిపాజిట్ చేసుకొని కోడ్లను కూడా ఇమీడియట్ గా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.